గాయస్, ఎలా ఉన్నారు? కారు చాలా దుమ్బట్టేసింది, చాలా ఘోరంగా ఉంది. చూసే వాళ్ళందరూ చాలా వింతగా చూస్తున్నారు మన కార్ని. ఇప్పుడు అర్జెంటుగా సర్వీసింగ్ తీసుకెళ్తున్నా, వాటర్ వాష్కి. చూపిస్తా ఎలా ఉందో మీరు దిగిన తర్వాత. మీరే తిట్టుకుంటారు కామెంట్స్లో, అంత దారుణంగా ఉంది. ఇప్పుడు మార్నింగ్ వెళ్దాం అనుకున్నా వాటర్ వాష్కి. మార్నింగ్ అంతా ఆఫీస్ సరిపోయింది, వర్క్ సరిపోయింది. ఆల్మోస్ట్ 5:30 అయింది ఇప్పుడు ఈవినింగ్. చూడాలి. యాక్చువల్గా రేపు చేపిద్దాం అనుకున్నా వాటర్ వాష్, కానీ ఏంటంటే ఫ్రెండ్స్ వస్తున్నారు సిటీ నుంచి. సో అందరం ప్లాన్ వేసుకున్నాం, లైక్ టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి. సో ఎర్లీ మార్నింగ్, సో ఆ టైంకి అవ్వదు కాబట్టి ఇప్పుడు చేపిద్దామని వెళ్తున్నాం. చూద్దాం ఏ టైం అవుతుందో. మినిమం నాకు తెలిసి అయితే వాడు ఒక 2 గంటలు తోమాలి దీన్ని, లోపల బయట. అంత ఘోరంగా ఉంది ఇది. యాక్చువల్గా ఏమవుతుందంటే సిటీలో ఇప్పుడు బేసిక్గా కార్ వాష్ చేపిస్తాం కదా. కార్ వాష్ చేయించిన వెంటనే జస్ట్ అలా ఒక 1 డే అలా ఉంటుంది నీట్గా. నెక్స్ట్ డే మనం బయటికి వెళ్తున్నాం, ఆల్ ఆఫ్ సడన్ రైన్ వస్తుంది, డ్రిజిల్స్. ఆల్రెడీ దాని మీద ఉన్న డస్ట్ అంతా ఈ చినుకులు పడేపాటికి అదొక మచ్చల కింద బురద కింద కనపడుతుంది. అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ అది ఎంత తుడిచినా పోవట్లేదు. అది తుడుస్తున్నాము బయట, మళ్ళీ ఆ మచ్చలు డాట్స్ కింద ఉండిపోతున్నాయి మనకి. దానివల్ల రెగ్యులర్గా సర్వీస్ చేయించాల్సి వస్తుంది. అండ్ కాస్ట్ కూడా లేరుతుంది. ఇప్పుడు బాగా పెంచారు, 600-700 అంటున్నట్టున్నారు. ఇప్పుడు ఏదో గ్యాస్ రేట్లు లాగా సర్వీసింగ్ రేట్లు కూడా పెంచినట్టున్నారు వీళ్ళు. లాస్ట్ వీక్ సండే వచ్చాను చేపిద్దామని సర్వీసింగ్. అప్పుడు అన్ని షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి మ్యాక్సిమం. అక్కడ దొరకలేదు. ఒకటి దొరికింది, కానీ ఆల్రెడీ ఒక కార్ ఉందంట. వాడు ఒక 1.5-2 hours పడుతుంది సార్, అప్పుడు రమ్మని చెప్పాడు. మళ్ళీ ఆ చీకట్లో సరిగ్గా చేస్తాడో లేదా అని చెప్పేసి లైట్ తీసుకున్నా. అండ్ అగైన్ ఈ వారం మొత్తం సరిపోయింది ఇంకా కార్లో, ఆఫీసు, బయట వర్క్స్ అన్నీ. వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, లైక్ టైర్స్ అండ్ ఇది మన్నేగూడలో. ఇంకా పక్కనే ఒక వాటర్ వాష్ కూడా ఉంది, సర్వీసింగ్ సెంటర్. బాగా చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే సిటీలో అవుట్స్కట్స్లో మెజారిటీ ఆఫ్ ద వాటర్ వాష్లు అన్నీ ఏమవుతున్నాయంటే, కారు లిఫ్ట్ చేసి పైన కింద కూడా వాటర్ కొడతారు కదా, దొరకట్లేదు ఇక్కడ. రేర్, చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ అవుట్స్కట్స్లో. మరి సిటీలో ఉన్నాయి రెగ్యులర్గానే, ఇక్కడెక్కడ కొంచెం కష్టంగా ఉన్నాయి అవి. సో దాన్ని వెతకాలి వాళ్ళ దగ్గర, అది ఖాళీగా ఉందో అసలు వేరే కార్లోనే లేదో చూడాలి, టైం చూడాలి. చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. చూద్దాం, ఇప్పుడు వెళ్తున్నాం. వాడి దగ్గర ఉంటే సేఫ్. వచ్చేసాం దగ్గరికి. ఇదే ఇక్కడే స్టోన్, దీని వెనకాలే ఉంటుంది. ఈ కార్ వెళ్తుంది కదా, అక్కడే చూద్దాం. దీని ఎదురుకు ఆపోజిట్లో కూడా ఒక కార్ వాష్ ఒకటి పెట్టారు. బట్ ఇక్కడ ఏంటంటే లిఫ్ట్ చేసే ఆప్షన్ లేదు ఇక్కడ కారు. సో అందుకే మనము దీని ఆపోజిట్లో ఉన్న దీని దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, బైక్ ఏదో వాష్ చేస్తున్నారు. చూసారా ఎంత దారుణంగా ఉందో కారు. ఆల్మోస్ట్ 1.5 hour టైం పట్టింది. బాగానే కష్టపడ్డారు. కొంచెం ఉన్నాయి, దట్స్ ఓకే, ప్రాబ్లం ఏం లేదులే, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంటికి వెళ్ళి ప్రీ వర్కౌట్ తీసుకుని కొంచెం జిమ్కి వెళ్ళాలి. ఈరోజు షోల్డర్ కొంచెం టఫ్గానే ఉంటుంది ఈరోజు. ఎనర్జీ లేదు, బట్ తప్పదు, వెళ్ళాలి. జిమ్లో కలుద్దాం.
జిమ్కి స్టార్ట్ అయిపోయా. జిమ్కి వెళ్ళాలి ఇప్పుడు. బాగా లేట్ అయిపోయింది. కొంచెం ఎర్లీగా వెళ్దాం అనుకున్నా, కానీ బాగా లేట్ అయిపోయింది. ఈరోజు ఎందుకు బాగా వేడిగా ఉంది. సమ్మర్ కదా, అసలు మామూలుగా లేదు. పెద్ద సన్ టెంపరేచర్ కూడా అంత ఏం లేదు, కానీ బాగా వేడిగా, ఎయిర్ బాగా వేడిగా ఉంది బయట. ఈ బాగా సఫికేషన్. కష్టమే ఇంత వేడిలో జిమ్ కొట్టడం. ఓకే, అక్కడ ఏసీలు ఉంటాయి కాబట్టి మేనేజ్ చేయొచ్చు. అండ్ బయట చాలా కష్టంగా ఉంది సమ్మర్. ఎప్పుడైద్దో ఏందో కానీ నాకు తెలిసి ఏదో న్యూస్లో చూసా ఇందాక, ఒక 26కి 28కి కేరళకి వస్తాయంట ఇవి మాన్సూన్, ఇవి ఋతుపవనాలు, ఇవి కాల్డ్ అవి. సో మరి ఏపీకి ఎప్పుడు వస్తాయో, హైదరాబాద్కి ఎప్పుడు వస్తాయో వెయిట్ చేయాలి. బాగా వేడిగా ఉంది టెంపరేచర్. వచ్చేసాం జిమ్కి మనం. కార్ పార్కింగ్ ఓకే దొరికింది, ట్రై చేద్దాం. ఆల్రెడీ ఉంది. టైం 9:10 అయింది. ఇప్పుడైంది జిమ్. తోలు తీరిపోయింది ఈరోజు బాగా, షోల్డర్ డే. కార్ ఇందాక అక్కడ జిమ్ ముందు పెట్టాం కదా, ఫుల్ దుమ్ము పట్టేసింది మళ్ళీ అగైన్. బ్లాక్ కలర్ కార్ కదా, కొంచెం ఎక్కువ కనపడుతుంది. నాట్ కంప్లీట్ బ్లాక్ కాదు, కార్బన్ స్టీల్ ఆ కలర్ కదా, బాగా ఎక్కువ కనపడుతుంది డస్ట్. ఏం చేస్తాం, మళ్ళీ వెళ్ళి తుడుచుకోవాలి. ఇంకా వీకెండ్ వైబ్స్ అనుకుంటా. ఇక్కడ అందరూ జనం అంతా రోడ్ల మీదే ఉన్నారు. అండ్ అగైన్ ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి, కుక్ చేసుకోవాలి, తినాలి. చాలా పెద్ద పని ఉంది. ఇంకేంటి మరి, రేపు కలుద్దాం. ఫ్రెండ్స్ వస్తున్నారు, ట్రిప్ ఏదో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం కదా టెంపుల్కి. రేపు ఎర్లీ మార్నింగ్ లెగాలి. రేపు కలుద్దాం మరి. బాయ్.